ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఏపీ గవర్నమెంట్ కానీ కొంచెం ఆలోచించి కానిస్టేబుల్ యొక్క రిజల్ట్స్ని ఆగస్టులో కానీ డిఎస్సి ఎగ్జామ్ అయిపోయాక కానీ డిఎస్సి ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాక కానిస్టేబుల్ రిజల్ట్ అనౌన్స్ చేస్తే చాలామంది ఆస్పిరెంట్స్కి ఇది యూజ్ అవుద్ది. ఎలా అంటే ఎందుకంటే ఇది సెంట్రల్ ఎగ్జామ్స్ లాగా కాదు, స్టేట్ ఎగ్జామ్స్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటే 2018 తర్వాత 2022లో ఇచ్చారు. అంటే 4 ఇయర్స్. ఒక ఓసీ క్యాండిడేట్ కానీ ఒక జనరల్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అంటే ఒక లైఫ్లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానీ ఎస్ఐ నోటిఫికేషన్ కానీ ఒకటే చూడగలుగుతారు. అలాంటిది మిస్ అయ్యింది అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ వాళ్ళు చూసే అర్హత కూడా ఉండదు. ఎందుకంటే ఒక బీటెక్ ఇలాంటి రిలీవ్ అవ్వడానికి 18-19 ఇయర్స్కి వచ్చిన తర్వాత వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేలాగా 23 ఇయర్స్ అవుద్ది. ఒక్క నోటిఫికేషన్ ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత రెండో నోటిఫికేషన్ చూడాలన్నా మీరు గవర్నమెంట్ నుంచి ఎలానో నోటిఫికేషన్ వచ్చే టైం 4 ఇయర్స్ అవుద్ది. కాబట్టి 27. కాబట్టి ఇంకో నోటిఫికేషన్ చూసే అవకాశం లేదనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కానీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేమ్ కానిస్టేబుల్ కూడా రాసుంటారు. సేమ్ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ఇప్పుడు 6100లో అన్ని పోస్టులు కాకపోయినా మినిమంలో మినిమం నా అంచనా ప్రకారం ఒక 600 to 1000 పోస్ట్స్ ఖచ్చితంగా డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడున్న కాంపిటేటివ్ పరీక్షల్లో ఎలా ఉంటుందంటే ఎవరు అనుకున్నట్టు కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళు కానిస్టేబుల్ అవుతారు, ఎస్ఐ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎస్ఐలు అవుతున్నారు అంటే లేదు. ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారో గ్రూప్ 2 రాక వాళ్ళు కానిస్టేబుల్ అవుతున్నారు. ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అది రాక కానిస్టేబుల్ అవుతున్నారు. గ్రూప్ 2 గ్రూప్ 1 మిస్ అయిన వాళ్ళు ఆ డిఎస్సీలు ఒకటి చదువుతుంటారు. కాంపిటేటివ్లో అలా పెరిగిపోయిందనమాట, విపరీతమైన కాంపిటీషన్. అంతేగాని ఓన్లీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాంపిటీషన్ ఏముంటుంది అని చెప్పి అనుకునేదానికి చాలా ఉంటుంది. వీళ్ళంతా హాఫ్ నాలెడ్జ్ పీపుల్ అనమాట. కాంపిటీషన్లో కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎవరైతే అడుగు పెట్టుంటారో వీళ్ళకి తెలిసి ఉంటుంది పోస్టులు ఎలా పోతాయి ఏంటి అనేది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఒకవేళ రిజల్ట్ అనౌన్స్ చేసేస్తే సేమ్ ఎవరైతే డిఎస్సిలో టీచర్ జాబ్ కొట్టే క్యాపబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 100% ఖచ్చితంగా స్టేట్లో కానిస్టేబుల్ కొట్టేదానికి ఛాన్స్ ఉంది. దీనివల్ల ఒక 600 to 1000 పోస్టులు అనవసరంగా వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు సెంట్రల్లో ఏమవుద్దంటే ఒక్క నోటిఫికేషను అది అయిపోయింది అంటే ఇప్పుడు ఏఎల్పి చూసుకున్నా, గ్రూప్ డి చూసుకున్నా, జూనియర్ ఇంజనీర్ ఏ జాబ్స్ చూసుకున్నా రైల్వేలో సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, ఫోర్త్ లిస్టు. కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ అయిపోయినా కానీ 2018లో అయిపోయినా 2022లో కూడా ఆ జాబ్ వచ్చిన వాళ్ళని పిలుస్తారు ఆ లిస్టుల వల్ల. కానీ ఏపీలో అలా లేదు, అలా లిస్టు సెకండ్ లిస్ట్ అనేది లేదు. కాబట్టి గవర్నమెంట్ దీంట్లో చొరవ తీసుకొని డిఎస్సి నోటిఫికేషన్ అయిపోయాక అది రిజల్ట్స్ అనౌన్స్ చేశాక అప్పుడు కానిస్టేబుల్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళు బోర్డుకి లెటర్ పెట్టడం కానీ లేకపోతే మన ఏపీపీఎస్సి బోర్డు తర్వాత ఏపీఎస్ఎల్ఆర్పి బోర్డు రెండు మాట్లాడుకొని ఎవరైతే ఆస్పిరెంట్స్ అటు డిఎస్సి జాబ్లో జాయిన్ అయ్యారో వాళ్ళని దీని నుంచి తొలగించేటట్టు, లేకపోతే ఆస్పిరెంట్సే వాళ్ళంతటా వాళ్ళ ఆధార్ కార్డు ద్వారా సబ్జెక్ట్స్ అయినా లేకపోతే ఆస్పిరెంట్స్ లెటర్ పెట్టుకొని వాళ్ళ ఎగ్జామ్ నుంచి లెఫ్ట్ అయ్యేటట్టు చూస్తే ఇది చాలామంది ఆస్పిరెంట్స్కి హెల్ప్ అవుద్ది. ఎందుకంటే దీనికి వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ చాలామందికి ఇదే లాస్ట్ నోటిఫికేషన్ అయి ఉండొచ్చు. వాళ్ళ వయసు 28-29 అయ్యి ఉండొచ్చు. సెంట్రల్ అంటే ప్రతి ఇయర్ నోటిఫికేషన్ వస్తాయి. ఈ జాబ్ కాకపోతే ఆ జాబు ఇప్పుడు మిస్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ కొట్టుకోవచ్చు అనే ఛాన్స్ ఉంటుంది. ఇది 2018 తర్వాత 2022 నోటిఫికేషన్. కాబట్టి ఇవన్నీ గవర్నమెంట్ చొరవ తీసుకొని ఈ రిజల్ట్స్ని కొంచెం డిలే చేసి ఆల్రెడీ డిఎస్సి కూడా చెప్తున్నారు ఇప్పుడు ఆగస్టులో అలా రిజల్ట్స్ ఇచ్చేసి స్కూల్ ఓపెనింగ్ టయానికి వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చేయాలి అనే వేగవంతంగా చేస్తామంటున్నారు. కాబట్టి ఆగస్టు టయానికి అలా కానీ రిలీజ్ చేస్తే రెండింటి మధ్య సందిగ్ధం మంచిగా అండర్స్టాండింగ్ చేసుకొని రెండు బోర్డుల మధ్య చేస్తే చాలామంది నిరుద్యోగులకి ఇది చాలా హెల్ప్ అవుద్ది. ఇది ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుద్ది. దీంట్లో గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ కానీ తర్వాత డిప్యూటీ సీఎం వీళ్ళు చొరవ తీసుకొని చేస్తే ఇది ఆస్పిరెంట్స్కి చాలా హెల్ప్ అవుద్ది అనమాట. నేను నా ప్రయత్నం కూడా చేస్తాను. హైర్ అఫీషియల్స్కి ఎలా ఈ మెసేజ్ రీచ్ అవ్వాలని నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు కూడా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ దగ్గరికి ఎవరైనా ఎమ్మెల్యే విజిట్లు వచ్చినా, ఎంపీలు విజిట్లు వచ్చినా వాళ్ళకి మీ తరపు నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వండి. నిరుద్యోగ సంఘాలు మీరు కూడా పోయి రిప్రజెంటేషన్ పోలీస్ బోర్డుకి శాంతియుతంగా ఇవ్వండి. రిజల్ట్స్ ఇలా డిలే చేస్తే ఇది మాకు హెల్ప్ అవుద్ది అని. ఈ వీడియో నేను చేస్తుంది ఎందుకంటే ఇది ఆస్పిరెంట్స్కి హెల్ప్ అవ్వాలనే. ఈ వీడియో గవర్నమెంట్కి చేరొద్దని ఆశిస్తున్నాను. గవర్నమెంట్ కూడా దీని గురించి ఆలోచించి మంచి డెసిషన్ తీసుకొని చాలామంది ఆస్పిరెంట్స్కి ఎన్నో ఫ్యామిలీస్ ఎందుకంటే పల్లెటూరుల్లో వీళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అనమాట రిజల్ట్ వాళ్ళు అనుకున్నట్టు రాకపోతే. కాబట్టి మనం ఒక 500-600 మందికి ఒక 1000 మంది దాకా ఈ హెల్ప్ అవుద్ది అనుకుంటే దీన్ని గవర్నమెంట్ కూడా తీసుకొని ఆ ఆస్పిరెంట్స్ అందరికీ న్యాయం అయ్యేటట్టు చేస్తుందని ఆశిస్తున్నాను. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒకవేళ మీ దగ్గర డేటా ఉంటుంది కాబట్టి 2018 నోటిఫికేషన్ చూడండి. అప్పుడు సేమ్ సచివాలయం కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. కాబట్టి పోలీస్లో దాదాపు చాలా వేకెన్సీ పోస్టులు అలాగే ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాక చాలా ఆబ్సెంటీసు
ఈ అన్ని ట్రైనింగ్ సెంటర్స్లో దాదాపు 20-30% పీపుల్ ఆబ్సెంటీస్. ఎందుకంటే చాలామంది సచివాలయం జాబ్స్కి వెళ్ళారు. వన్స్ స్టేట్లో ఆ జాబ్ అనేది వన్స్ ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చేసాక నెక్స్ట్ అవకాశం లేదనమాట. కాబట్టి నేను గవర్నమెంట్ నేను కోరేది ఒకటే, మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రేపు పిలుస్తారు కదా మెడికల్కి వీటికి, పిలిస్తే 1:2 అయినా లేకపోతే 1:1.5 అయినా ఇట్లా మెంబర్స్ని పిలవండి. ఎందుకంటే ఎవరైతే రేపు డిఎస్సి రిజల్ట్స్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోతే తర్వాత లిస్టు ఎవరైతే వెనకాల ఉంటారో వీళ్ళకి జాబ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. లేదా డిఎస్సి రిజల్ట్స్ ఇచ్చాక ఇస్తే అది అందరికీ హెల్ప్ అవుద్దని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో గవర్నమెంట్కి చేరేటట్టు యాస్పిరెంట్స్ షేర్ చేయండి. ఈ ఎడ్యుకేషనల్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, మళ్ళీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ చాలామందికి మీరు మంచి గురువులు, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, పాపులర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆంధ్ర తెలంగాణలో ఏమున్నాయో అందరూ సార్లు కూడా డైరెక్టర్స్, మీరు కూడా దీని గురించి ఒక ట్విట్టర్లో ట్వీట్ కానీ, ఇన్స్టాగ్రామ్లో ఏదైనా రీల్ చేయడం కానీ, యూట్యూబ్లో ఏదైనా అవేర్నెస్ వీడియో లాగా గవర్నమెంట్కి లేకపోతే మీకున్న కాంటాక్ట్స్ ద్వారా గవర్నమెంట్కి ఈ వీడియో రీచ్ అయ్యేటట్టు మీరు కూడా మీ సైడ్ నుంచి మీ ప్రయత్నం మీరు చేయండి. చాలామంది ఆస్పిరెంట్స్కి ఇది యూజ్ అవుద్ది. అందరికీ ఆల్ ద బెస్ట్. ఇది సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.